హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో ఈ వీడియో ఏంటంటే, నేను వాషింగ్ మిషన్లో ఏ లిక్విడ్ డిటర్జెంట్ వాడుతున్నా అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ వాషింగ్ మిషన్ గురించి అండ్ మురికి ఈజీగా ఎట్లా పోవాలి, మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కూడా ఈజీగా ఎట్లా పోవాలనే నేను ఈ వీడియోలో షేర్ చేసిన అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, నేను లిక్విడ్ డిటర్జెంట్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన, లైక్ మీషోలో ఆర్డర్ చేసిన, అవి వచ్చినాయి, అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. నేను ఇంతకుముందు వేరేది వాడినా, ఇప్పుడు ఆ కంపెనీ అయితే అస్సలు దొరకట్లేదు. 2-3 సార్లు బుక్ చేసిన సేమ్ అట్లాంటిది, ఇంతకుముందు వాడిన లాంటిది. బట్ అది క్యాన్సిల్ అవుతా ఉంది, అవుట్ ఆఫ్ స్టాక్ అంటుంది, కొన్నిసార్లు డెలివరీ ఇంకా డిలే అవుతా ఉంది. సో అందుకనేసి అయిపోయినాయని, సో ఈ కాంబోలో వచ్చిందనేసి ఇవి తీసుకున్నా. నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసి అయినా మీషోలో డైరెక్ట్ మనం చూడొచ్చు, ఎందుకంటే ఫోటో ఆప్షన్ ఉంది కదా మీషోలో. సో నేను బట్టలకి ఎంత క్వాంటిటీలో ఎంత వేస్తా అండ్ ఎట్లా వేస్తే మురికి ఈజీగా పోతుంది అండ్ కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తా అని చెప్పిన కదా. వాషింగ్ మిషన్లో మురికి పోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ టబ్ క్లీనింగ్ చేయాలి. అది ఎట్లా చేయాలి, ఏమేమి చేయాలి, అసలు ఎట్లా ఫాలో అవ్వాలని నేను ఫుల్ వీడియో వేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసిన, దాని వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఈ టిప్స్ అయితే ఫాలో అండి. ఎంత మనము వాషింగ్ మిషన్ అది ఎంత మంచి కంపెనీ కానీ, టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ ఏ లోడ్ అన్నా కానీ, మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసే ముందు వేస్తాం కదా. నేనైతే ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మురికి ఈజీగా పోతుంది అండ్ మళ్ళీ మనం చేతితోటి ఉతికే పని ఉండదు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే, వైట్ షర్ట్స్ ఇంకా అట్లాంటివి ఉన్నప్పుడు కాలర్స్ దగ్గర, చేతుల దగ్గర ముందుగా కొద్దిగా నలిచేసి వాషింగ్ మిషన్లో వేసేస్తారనమాట. ఇట్లా వేయడం వల్ల నలిచేసే పని ఉండదు. మోస్ట్లీ మనం ఏం చేస్తాం అంటే, వాషింగ్ మిషన్ రాకంటే ముందు మీరు బట్టలు ఎట్లా ఉతికేటోళ్ళు, నేనైతే ఫస్ట్ పొద్దుగా లేవగానే బట్టలు ఉతికే రోజు అనుకోండి ఆ రోజు. సో పొద్దుగా లేవగానే ఫస్ట్ బట్టలు నానబెట్టేసి, తర్వాత పనులన్నీ అయిపోయినాక, అంటే వంట టిఫిన్ ఇవన్నీ చేసేసిన తర్వాత పోయి బట్టలు ఉతికేదాన్ని. ఆ లోపు అవి నానిపోయి మనం ఉతుకుతుంటే అవి ఈజీగా మురికిపోయేది. సో వాషింగ్ మిషన్కి వచ్చేసరికి ఎందుకు మనం డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాం, అందుకే అవి మురికిపోవు అనమాట. సో మీరు వాషింగ్ మిషన్లో బట్టలు వేయగానే వాషింగ్ మిషన్ బట్టల వెయిట్ అంతా చెక్ చేసుకొని వాటర్ తీసుకుంటాయి కదా. సో వాటర్ అంతా ఫిల్ అయిపోనివ్వాలి ఫస్ట్ వాషింగ్ మిషన్లోని. సో తర్వాత మీరు ఏదైతే లిక్విడ్ డిటర్జెంట్ తీసుకుంటారో దాన్ని డైరెక్ట్గా వేసేయడం కాకుండా, అంటే డిటర్జెంట్ కంపార్ట్మెంట్లో వేయడం కాకుండా, ఇట్లా ఒక మగ్గులో కానీ దేంట్లో తీసుకొని ఫస్ట్ ఆ లిక్విడ్ని కరిగిచ్చేసేయండి. కరిగిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఆల్రెడీ ఫుల్గా వాటర్ వచ్చేసి ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో. ఇప్పుడు మిషన్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి ఈ లిక్విడ్ డిటర్జెంట్ ఏదైతే ఉందో ఇది వాషింగ్ మిషన్లో పోసి బట్టలన్నీ కిందికి మీదకి అనేసేయండి. అప్పుడు మాత్రం మీరు చెయ్యి అందులో పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్లగ్ తీసేసి చెయ్యి పెట్టండి, ఇన్ కేస్ షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కదా. అండ్ కాలర్ దగ్గర, చేతుల దగ్గర బాగా మాసిపోయినట్టుంటే, యాక్చువల్లీ ఈ షర్ట్ అయితే ఏం మాయలేదు, నేను మీకు చూపించడం కోసానికే నేను ఇది వేస్తున్నా. మ్యాక్సిమం మా వారు వైట్ షర్ట్ వేసుకోరు అనమాట, అందుకనే ఎక్కువ. అండ్ డైలీ ఆయన ఇప్పేస్తారు కాబట్టి ఏం మాయలేదు. సో ఇన్ కేస్ మాసి ఉంటాయి, ఎక్కడైతే మనకి ఎక్కువ మురికి పట్టి జిడ్డు పట్టి ఉంటాయో అక్కడ ఈ లిక్విడ్ ఉంటుంది కదా, డైరెక్ట్గా పోసేసి రుద్దినట్టు వేసేసి అప్పుడు వాషింగ్ మిషన్లో వేసేయండి, ఈజీగా పోతుంది మురికి. అండ్ ఈ మధ్య నేను బాగా షార్ట్స్లో కానీ వీడియోలో కానీ బాగా వైరల్ అయిన వీడియో ఒకటి చూసిన. అదేంటిదంటే, మనం ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా, వాటి కవర్స్ వాషింగ్ మిషన్లో వేస్తే మురికి ఈజీగా పోతుందని చెప్తారు. అసలు అట్లా ఎప్పుడు వేయకండి. బాల్స్ వేయడం కానీ వాషింగ్ మిషన్లో ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ఎంటీ కవర్స్ వేయడం కానీ అస్సలు చేయకండి. మిషన్ పాడైపోతుంది. ఏమంటారు, గోటుతో పోయేది గొడ్డెల్లాగా తెచ్చినట్టు అయిపోతుంది. మళ్ళీ దానివల్ల మనకు దొబ్బులు కూడా వస్తాయి. మోస్ట్లీ మిషన్ పాడవుతుంది. సో అట్లా ఎప్పుడు వేయకుండా, అది పొయ్యే కాడికే పోతుంది మీరు ఏం వేసినా సరే. సో అంతా కావాలనుకుంటే కొద్దిగా చేతితో రుద్దేసుకొని అందులో వేసుకోండి, కానీ అట్లా ఎప్పుడు వేయకండి. ఇట్లా ప్రయోగాలు అయితే వేయకండి వాషింగ్ మిషన్ మీద. మనం నానబెట్టేసి, మనం ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ నానబెట్టేసి మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తే అవి ఈజీగా పోతాయి మురుకు. ట్రస్ట్ మీ, మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మనం బయట ఎట్లయితే నానబెట్టి బట్టలు ఉతుకుతాము, ముందే 1 గంట 2 గంటలు, ఒక్కోసారి సాయంత్రం వరకు కూడా నానబెట్టి బట్టలు ఉతుకుతాము మనము. సో వాషింగ్ మిషన్ కూడా ఆ టైం ఇవ్వండి. మనం మినిమం ఒక 1/2 అవర్ నానబెడితే మనకు మురికి ఈజీగా పోతుంది. సో ఇట్లాంటి ప్రయోగాలు అయితే వేయకండి, ట్యాబ్లెట్లు అట్లా అస్సలు వేయకండి. సో మురికి అయితే ఈజీగా పోయింది. అండ్ ఇంకొకటి బాల్స్ వేస్తారని చెప్పినా కదా. సో బాల్స్ వేయడం వల్ల బట్టలు అట్లా చుట్టుకుపోవు అని చెప్తున్నారు. సో ఇట్లా బట్టలు ఎందుకు చుట్టుకుపోతాయి అంటే, మనం వాటర్ అంతా అట్లా చుక్క లేకుండా వాటర్ అంతా డ్రైన్ చేసినప్పుడు ఖచ్చితంగా బట్టలు ఒకదానికొకటి ఫోల్డ్ అయిపోతాయి అనమాట. మీరు ఏం చేసినా సరే అవి అట్లనే అయితే. కొత్త ప్రయోగాలు అయితే వేయకండి, మిషన్ని పాడు చేయకండి. ఎందుకంటే దాన్ని మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే జాగ్రత్తగా ఉంటే దాని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. అండ్ మనం కూడా సేఫ్గా ఉండొచ్చు. అనవసరమైన ప్రయోగాలు చేస్తే ఏమంటారు,
ఒకటి పోయి ఒకటి అవుతుంది అనమాట. సో అట్లా ఎప్పుడు చేయకండి. నేను వాడిన ఈ లిక్విడ్ అయితే దీనివల్ల మంచిగానే పోయినాయి బట్టల మురికి అయితే. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ట్రై చేయండి. సో మురికి అయితే పోయింది, నేనైతే సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.